హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో పొటాటోతో ఒక మంచి స్నాక్ ఐటెమ్‌ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చేస్తుంది. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే ఈ యమ్మీ స్నాక్‌ని చేసుకోవచ్చండి. సో, ఇంక లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేసుకోవాలో దీని తయారీ విధానాన్ని చూసేద్దాం. దీనికోసం ముందుగా 3 పొటాటోస్‌ని తీసుకొని దానిపైన ఉన్న చెక్కుని తీసేయండి. ఈ పొటాటోస్ మీడియం సైజే కాకుండా పెద్ద సైజులో పొటాటోస్‌తో మనం చేసుకుంటే మనం చేసే ఈ కటింగు చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. నా దగ్గర అయితే మీడియం సైజ్ ఉండడం వల్ల వీటితోనే మీకు చూపిస్తున్నాను. మీరు చేసుకోవాలనుకుంటే ఒక పెద్ద పొటాటోస్‌తో ట్రై చేయండి. దీని కటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా వస్తుంది. ఇప్పుడు ఒక పొటాటోని తీసుకొని దాని చివర్లు కట్ చేయండి. తర్వాత ఇలా నిలువుగా కట్ చేసుకొని చాప్ స్టిక్స్ లేదా ఇటువంటి టూత్ పిక్స్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిక్స్ మధ్యలో పొటాటోని పెట్టి సన్నగా కట్ చేయండి. ఇలా టూత్ పిక్స్ పెట్టి కట్ చేయడం వల్ల మధ్యలో మొత్తం కట్ అయిపోకుండా ఉంటుంది. తర్వాత వెనక వైపు తిప్పి ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా కట్ చేసుకోండి. ఇలా ఒకవైపు నిలువుగా మరోవైపు క్రాస్గా కట్ చేయడం వల్ల మనకి మ్యాష్ షేప్ వస్తుంది. ఇది చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం స్ట్రెచ్ చేస్తే స్ట్రెచ్ కూడా అవుతుంది. చూడండి, ఇలా ఉంటుంది. ఇలానే మిగిలిన పొటాటోస్ అన్నిటిని కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసి హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకొని 30 నిమిషాలు అలానే ఉంచేయండి. ఇప్పుడు మరొక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, హాఫ్ టీ స్పూను దంచుకున్న మిరియాలు, ఉప్పు రుచికి తగినంత వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు 30 నిమిషాలు వాటర్లో ఉంచిన పొటాటోస్లోని వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని ఒక పేపర్ నాప్కిన్ పైన వేసుకొని ఏదైనా టవల్ అయినా లేకపోతే నాప్కిన్తో అయినా కాస్త ఒత్తుకుంటూ తుడవండి. ఇప్పుడు తడారిపోయిన ఈ పొటాటోస్ని తీసుకొని ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో వేసి బాగా కోట్ చేసుకోండి. ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే ఒకసారి దులిపేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలానే మిగిలి ఉన్న పొటాటోస్ అన్నిటిని పిండితోని కోట్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని పిండితో కోట్ చేసి ఉంచుకున్న పొటాటోస్ని ఆయిల్లో వేసి ఒక నిమిషం పాటు కదపకుండా అలానే ఉంచండి. నిమిషం తర్వాత వీటిని మరోవైపుకు తిప్పుకోండి. ఇలానే మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పొటాటోస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న పొటాటోస్ని పేపర్ నాప్కిన్ వేసుకున్న ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలానే మిగిలిన పొటాటోస్ని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని కాస్త వీటిపైన కారాన్ని చల్లుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వీటిపైన కాస్త ఆరిగానో చల్లుకోండి. ఇది ఆప్షనల్ అండి, లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు. అంతేనండి, వేడి వేడి క్రిస్పీ పొటాటోస్ రెడీ. వీటిని మీ ఫేవరెట్ డిప్స్తోని టేస్ట్ చేయండి. ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బొమ్మాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.